సో వాయిస్ లో బేస్ లేదని చెప్పి కంగారు పడకండి, కొద్దిగా జలుబుగా ఉందన్నమాట, అందుకే అలా అడ్జస్ట్ చేసుకోండి భయ్య. ఈ మధ్య టీవీలో వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ షోలు కాస్త సెక్సువల్ అడల్ట్ షో లాగా బిహేవ్ చేయడాన్ని రోస్ట్ చేద్దాం. ఇప్పుడు మియా ఖలీఫా ఉండేది మింగుడు షోలో ఉన్న మియా ఖలీఫాని తీసుకొచ్చి మీ షోలో వేశారు. అంటే మీ షోని ఇప్పుడు ఫ్యామిలీ షో అనాలా, మింగుడు షో అనాలా? అది కరెక్ట్ గా చూస్తే ఫ్యామిలీ షో కాదు, మింగుడు షో. అది వాడు వేసిన బీజిఎం చూసావు కదా. తాత ఏదో సరదాగా నవ్వుకుందామని టీవీ పెడితే మీరేంట్రా మియా ఖలీఫా ఊ అని బీజిఎం లేసి తాత పిచ్చలు కూడా లేపుతున్నారు. చాలా వీడియోలు చూస్తున్నావు ఈ మధ్య నువ్వు. సరిపోయింది. ఏంట్రా వీళ్ళు ఇండైరెక్ట్ గా తాతలకి అమ్మమ్మలకి ఆంటీలకి మియా ఖలీఫాని సెర్చ్ చేసి వీడియోలు చూడండి అని చెప్తున్నారేంట్రా? అంటే తాత కాలక్షేపానికి నవ్వుకుందామని చెప్పి టీవీ పెడితే మీరేంట్రా తాత పిచ్చల్ని టార్గెట్ చేసి తాతల్ని రెచ్చగొడుతున్నారు. మీరు ఫస్ట్ టైం మాట్లాడిన తెలుగు పదం ఏమిటి? ఫ్యామిలీ షో కదా, వేసుకుంటాం మేము. నేను చెప్పాలా? నేను మీకు ముందే చెప్పా కదా, దెంగుడు ముచ్చటలు పెట్టి తాత పిచ్చలు లేపే షోలు ఇవి. అంటుంది ఇది ఫ్యామిలీ షో కదా అని. వీళ్ళు మళ్ళీ మేము బీపేసుకుంటాం, ఏం పర్లేదు నువ్వు చెప్పు అని దెంగుడు ముచ్చట గురించి మాట్లాడమంటున్నారా ఇండైరెక్ట్ గా? ఇదేం షోరా? చెప్పా కదా మామ, ఇవి ఫ్యామిలీ షోలు కాదు, బెంగుడు షోలు ఇవి. అరే నో ప్రాబ్లం, అందులో తప్పేముంది? భయ్యా తోడా సైడ్ దెంగే. అలానే సైడ్ తీసుకొని దెంగేయండ్రా మీరు మీ లౌడాలో షోలు. అంటే నీ వెనకాల చూడట్లేదని ఫీల్ అవుతున్నావా? మరి లేకపోతే ఏంటి మావా, ఫ్రంట్ బ్యాక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఫ్యామిలీ షోలో? మళ్ళీ కెమెరామెన్ గాడు ఒకడు పైన కింద బాగా జూమ్ చేసి అంకుల్ని తాత పిచ్చల్ని బాగా టెంప్ట్ చేస్తాడు. ఏడు సుధీర్ నాకు మసాజ్ చేస్తే ఎలా చేస్తాడు? ఏంటి సుధీర్ నీకు మసాజ్ చేస్తాడా? ఇది ఫ్యామిలీ షోలో సుధీర్ ఎందుకు వచ్చాడు? నీకెందుకు మసాజ్ చేస్తాడు? ఏం చేస్తావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని అలా నువ్వు మసాజ్ చేయాలి. నాకేం తెలుసు మీరు ఎలా చేసుకుంటారు? అరే అలా డైరెక్ట్ గా వీళ్ళిద్దరు ఎలా వేసుకుంటారో మాకేం తెలుసు అని అంటదేంట్రా? మళ్ళీ వాళ్ళు అలా ఎక్స్ప్రెషన్స్ పెడతారేంట్రా అక్కడ ఉన్న వాళ్ళు? అయినా ఈ మధ్య వీళ్ళ టీఆర్పీ కూడా బాగా పడిపోయిందిలే, ఎవడు చూడట్లా షోలు. ప్రతిదీ కరప్ట్ అయిపోయింది మామ. షోలో యాంకర్లను పెట్టాలి గానీ తెలుగు వచ్చిరాని బూత్ బొమ్మల్ని తెచ్చి పెట్టినట్టు పత్తి గింజలు తెచ్చి పెడితే గట్లనే ఉంటది. మరి మీకు శోభనం అంటే ఏంటో తెలుసా? అబ్బా తెలియదబ్బా. ఏంటి? పెళ్లి కొడుక్కి భంగిమలు తెలియదు, పెళ్లి కూతురు వచ్చి వాడికి నేర్పిస్తది. ఇది స్కిట్, దీన్ని పీపుల్ ఎంజాయ్ చేయాలి. ఏ కంటెంట్ దొరకనట్టు ప్రతి కంటెంట్ ని ఇలాగా సెక్స్ కి మాత్రమే అంటగట్టి కామెడీ చేయడానికి ప్రయత్నిస్తారు గానీ ఎండ్ ఆఫ్ ద డే అది తాత పిచ్చలకి మాత్రమే తగులుతది. జబర్దస్త్ అంటేనే పెద్ద లపాకి బస్తీ అన్నట్టు అయిపోతుంది. బయట టాక్ కూడా లవడాగాళ్ళకే మార్కెట్ ఎక్కువ అన్నట్టు ఉందిరా. శోభనం అంటే మొగుడు పెళ్ళాలి ఇద్దరు కూర్చొని తెల్లార్లు ముచ్చట్లు పెట్టుకోడు. వేసుకోండి రా, వేసుకోండి. తెల్లవారులు భంగిమలు వేసుకోండి మీరు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. వీళ్ళకి చేయడానికి కంటెంట్ రాసుకోవడానికి డైలాగులు తెలియక ఒక అడల్ట్ కంటెంట్ తీసుకొని దాన్ని సెక్సువాలిటీకి అంటగట్టి కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. అయినా మా తాత కామెడీ కోసం కాలక్షేపానికి టీవీ పెడితే వీళ్ళు ఇలాంటి అడల్ట్ జోక్స్ చేసి మా తాత పిచ్చల్ని కూడా పొల్యూట్ చేస్తుండ్రు మావా. అయితే మీ అమ్మమ్మని దూరంగా ఉండమని రా, జాగ్రత్త. సొంత కంటెంట్ లేకపోయినా పర్లేదురా, కానీ ఫ్యామిలీ షో అని చెప్పి బయట బాగా ఫేమస్ అయిన క్రింజ్ బూత్ కంటెంట్ ని తెచ్చి మీ కంటెంట్ లో వేసుకుంటున్నారు చూసావా? ఎంత దిగజారిపోయారా మీరు. మళ్ళీ వీడు వేసే క్రింజ్ పువ్వు డైలాగ్స్ కి అక్కడ ఉన్న జడ్జిలకి వాళ్ళకి తెలిగే రాదు, అయినా సరే వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారో వాళ్ళకే తెలియాలి. అది బెంగాలీ. వీడిని ఎవడో ఒకడు రాళ్ళిచ్చి దెంగాలి. పుట్టినోడా రాజుగారు మిమ్మల్ని ఎవరో ఒకరు. అంటే ఇది కామెడీ షో ఫ్యామిలీ షో అంటారు కానీ యాక్చువల్ గా అది దెంగుడు షో అన్నమాట. అందుకే కదరా 2 నెలలు తిరక్క ముందే ఆగిపోతున్నాయి వాళ్ళ షోలు. మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? ఎవడో ఒకటి చూసి వస్తావా కిక్ వస్తుంది నువ్వు వస్తే అని అన్నాడంటే వాడిని మాత్రం తిడతావు. మళ్ళీ ఎపిక్ ఏంటంటే ఇండైరెక్ట్ జోకులు వేస్తారు, మళ్ళీ ఎవడైనా గెలిపితే మాత్రం డైరెక్ట్ గా ఫీల్ అవుతారు. ఈ కామెడీ షో అని చెప్పి ఫ్యామిలీ షో అని చెప్పి కామెడీగా సెక్స్ చేయడం ఏంట్రా? కంటెంట్ లేకపోతే కామెడీ కోసం కంటెంట్ వెతుక్కోవాలి కానీ సెక్స్ ని కామెడీ చేసేసి కామెడీగా సెక్స్ చేయడం ఏంట్రా? వీళ్ళు ఇలాంటివి చేయబట్టే ఆ షో 2 నెలలు ముగియక ముందే ముగిసిపోయిందన్నమాట.
నీకున్నదే నాకున్నది ఏం చూస్తా నేను. అరే ఎక్కడ కొట్టాలరా వీళ్ళని? నీకున్నదే నాకున్నదని చెప్పి నీకు పూకే ఉంది నాకు పూకే ఉందని అందరెక్ట్ గా చెప్తుందేంట్రా? డైరెక్ట్ గానే చెప్పినట్టుంది ఎవరా అది? అరే అది డైరెక్ట్ గానే చెప్పిందిరా, కానీ కొద్దిసేపటి తర్వాత మనకు అర్థమైంది అన్నమాట. పెద్ద పత్తిత్తుల్లాగా బిహేవ్ చేస్తారు కానీ పత్తి గింజ ఆటలే ఆడతారా వీళ్ళు. చూస్తోంది చెప్తున్నామండి. నీకున్నదే నాకున్నది. మీ ఇద్దరికి పువ్వు ఉన్నది, ఇప్పుడు ఏంటి జనాలు మిమ్మల్ని చూసి నవ్వాలా? వేసుకోండి అమ్మా వేసుకోండి, అదేదో కెమెరా మూసి వేసుకోవచ్చు కదా. తలుపులు వేసుకోండి. కెమెరా ముందుకొచ్చి కామెడీ చేయండిరా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని ముద్దులు హగ్గులు పెట్టుకుంటారు. యాక్చువల్లీ అది ఫ్యామిలీ షో కాదన్నమాట, ఫకింగ్ ఫ్యామిలీ షో అది. మళ్ళీ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మాత్రం గట్టిగా కొడతారు. వాళ్ళే ముద్దులు పెట్టుకోమంటారు, మళ్ళీ సిగ్గుపడినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ పెడతారు. ఎందుకు అర్థం కాదు. పక్కలో వచ్చి ఫన్ సృష్టిద్దామని చూస్తారు అంతే. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఎలా తింటాడు? ఇది ఫ్యామిలీ షో కదా, మీరు ఏ తినడం గురించి మాట్లాడుతున్నారు? మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏంది? సేఫ్టీ తెచ్చి వాళ్ళ వీళ్ళది ప్యూర్ కెమిస్ట్రీ అబ్బా. వాడు ఆ రోజు ఆ బెడ్ మీద చేసిన ఇలాగే రా, బెడ్ అంటారు, ఫుడ్ అంటారు, ఫ్యామిలీ షో అంటారు, మొత్తం దెంగుడు ముచ్చట్లు పెడతారా. ఫ్యామిలీ షో అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే షోలా ఉండాలి, కానీ ఫ్యామిలీ అంతటిని కూర్చోబెట్టి ఏదో కోర్ను వీడియో ప్లే చేసినట్టు బిహేవ్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ డే రోజు ఇలా గుంట మంచి పొంగు మీద ఉంది. అరే మీరు ఎన్ని ఎదవ వేషాలు వేసినా ఇలాంటివి చూసి చూసి జనాలకి బోరు కొట్టేసి తెలిసిపోయిందిరా, ఇదంతా వాళ్ళు రేటింగ్ కోసం చేస్తారు, అదంతా నిజం కాదు అని. వాట్ ఇస్ ఇట్? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ మీన్స్ యూ డోంట్ నో వాట్ హీ డూయింగ్. హీ వాంట్స్ సెక్స్ విత్ యూ. అయినా షో చేసి షో కంప్లీట్ చేయమన్నారు కానీ షో దెంగుతారు ఎందుకురా మీరు? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ హీ డూయింగ్ మీన్స్ అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, వాడిని అడగండి, వాడు చెప్తాడు. హౌ కెన్ యు టచ్ మీ? అరే మీరు ఇచ్చే 500 రూపాయల పర్ఫార్మెన్స్ కి అందరికి తెలుసు అది స్క్రిప్ట్ అని. మళ్ళీ తనేంట్రా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంత ఓవర్ యాక్షన్ గాళ్ళు ఉన్నారేంట్రా? షో చేయమంటే ప్రతిసారి షో దింగుతారు ఎందుకురా? అయినా అక్కడ జరిగిన ఇష్యూకి మీరు చేస్తున్న ఓవర్ యాక్షన్ కి తను కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏమైనా సంబంధం ఉందంట్రా? కనీసం స్క్రిప్ట్ అయినా సరిగ్గా రాసుకోండ్రా. అరే నీ అబ్బా ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే తాత పిక్చర్ని టార్గెట్ చేస్తున్న షోలు, చిన్నపిల్లలని పాడు చేస్తున్న షోలు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా. అయితే వెళ్ళి తలుపులు వేసుకొని రూమ్ లో మాట్లాడుకోకుండా ఇలా పబ్లిక్ గా వచ్చి ఇండైరెక్ట్ గా రొమాన్స్ చేసినట్టు మాట్లాడతారు ఎందుకురా? ఇద్దరు పెట్టుకుంటారు ఏంటది? ముద్దు దాంట్లో ఏముందిరా, కామెడీ పీసు, సెక్సా పీసు, అంత పగలబడి నవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మీదకి వేసుకొని వాళ్ళు ప్రియుడు ప్రియురాలు కాబట్టి వాళ్ళిద్దరు ఏదో పెట్టుకుంటారని చెప్పి ఇక్కడ తాత పిచ్చలకి ఇండైరెక్ట్ గా ఒక ఇమాజినేషన్ ఇచ్చి కామెడీ జనరేట్ చేయడానికి చూస్తారన్నమాట. నువ్వు ఎప్పుడు పెడుతుంటావు ఏంటది? సరిపోయింది. కామెడీ చేసి ఎంటర్టైన్ చేయండిరా అంటే సెక్స్ మీద పడతారేంటి వీళ్ళు? మాక్సిమం వీళ్ళు ఇలా అడల్ట్ కంటెంట్ తో ముందుకెళ్లడం బట్టే మాక్సిమం షోలు మధ్యలోనే ముందుకెళ్లకుండా ఆగిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించేలాగా కంటెంట్ చేయండిరా అంటే అడల్ట్ కంటెంట్ చేసి షోలన్నీ మధ్యలోనే బెంగ పెట్టేసుకున్నారన్నమాట. ఒకప్పుడు వచ్చిన స్టార్ మహిళ క్యాష్ ప్రోగ్రామ్స్ సంవత్సరాలు రన్ అయ్యాయి రా, ఎందుకంటే అక్కడ హెల్దీ కామెడీ ఉందిరా. ఇలా అడల్ట్ కంటెంట్ సెక్సువల్ గా ప్రొవోక్ చేయడం అక్కడ జరగలేదు కాబట్టి అన్ని సంవత్సరాలు నడిచాయి అవి. ప్రజెంట్ నడుస్తున్న షోలన్నీ కామెడీ కంటెంట్, ఫన్ కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్ అని చెప్పి అడల్ట్ కంటెంట్ లాగా బిహేవ్ చేసి సెక్సువల్ గా ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ షోలతో పాటు యాంకర్లు కూడా కనుమరుగైపోతున్నారు. ప్లీజ్ తాత పిచ్చల గురించి ఆలోచించండి, తాతల్ని కాపాడండి. ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.